ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారఫలాలని వారం వారం చక్కగా ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్ని అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మే నెల 22వ తారీఖు నుండి 28/2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, తొందరగా ఏది కూడా జరగదండి, కానీ సరిగ్గా జరిగితే మాత్రం నిలకడగా జరుగుతుంది. మీకు ఈ వారం మీకు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు కాన్ఫిడెన్స్ క్లారిటీని ఇస్తున్నాడు, శని కెరియర్ లో ప్రెషర్ ని ఇచ్చిన డిలేగా ఫలితాలను ఇస్తున్నాడు, బుధుడు ఫైనాన్స్ కమ్యూనికేషన్ తో జాగ్రత్తగా ఉంటున్నాడు. స్లోగా ఉన్నా కూడా స్ట్రాంగ్ బిల్డ్ అవుతుందని కూడా చెప్పొచ్చు గ్రహాలన్నీ కూడా ఈ వారం అంతా కూడాను. ఈ వారం మీకు ఉద్యోగంలో స్టడీగా ఉంటుంది, పెద్ద జంప్ ఉండదు, స్టేబిలిటీ ఉంటుంది. సీనియర్స్ మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తారు. కానీ వ్యాపారంలో వచ్చేటప్పటికీ కొంచెం చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. పేషెన్స్ ఉంటే ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది. కాస్త జాగ్రత్త. పెద్ద గొప్పగా ఏం మార్పులు లేవు ఈ వారం. ఆర్థికంగా స్టేబుల్ గా ఉంటుంది. సేవింగ్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. లగ్జరియస్ స్పెండింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇంకా కుటుంబానికి వచ్చేటప్పటికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, రిలేషన్షిప్ బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కోర్ట్ డిస్ప్యూట్ లో వచ్చేటప్పటికి స్లో ప్రోగ్రెస్ ఉంది, కానీ మీకు అనుకూలంగా సిచ్యువేషన్స్ బిల్డ్ అవుతుంది. షేర్ మార్కెట్ సేఫ్ జోన్, లాంగ్ టర్మ్ అనమాట. పెట్టుబడులు బాగా పెట్టండి, ఏం తప్పేం లేదు. లాంగ్ టర్మ్ లో పెట్టండి. క్విక్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ లేజినెస్ ప్రాబ్లం వల్ల రొటీన్ మెయింటైన్ చేసే రిజల్ట్ తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం ఓవరాల్ గుడ్. వెయిట్, షుగర్, థ్రోట్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త పడండి. ఇంకా సడన్ మిరకల్స్ ఏమీ లేవు ఈ వారం. స్టడీగా ఉంటుంది గ్రోత్ లో. పరిహారం వచ్చేసి లక్ష్మీ ఆరాధన చేయండి, కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ సహస్రనామం చేయండి, తెల్ల పుష్పంతో అర్చన చేయండి, పేద మహిళలకి వస్త్రం ఏంది, చిన్న కన్యా స్త్రీలకి కొంత కూడా బట్టలు ఇవ్వండి. ఓం శుక్రాయ నమః అని ప్రార్థన చేయండి. ఓం శ్రీమాత్రే నమః అని చెప్పి ప్రార్థన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఈ వారం పెద్ద ఛాన్సెస్ కాకపోయినా నెమ్మదిగా వచ్చింది, జీవితంలో ఎక్కువ కాలం నిలబడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. విజయం వస్తుంది. శని భగవానుడు లగ్నంలో ప్రభావం చూపిస్తున్నాడు, బాధ్యతలను పరీక్షిస్తున్నాడు. గురు భగవానుడు మంచి ఆలోచన అవకాశాలు ఇస్తున్నాడు. కుజ భగవానుడు పోటీ శత్రువులపై చర్యలు తీసుకుంటున్నాడు. రాహు భగవానుడు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ని క్రియేట్ చేస్తున్నాడు. దీని ఏమవుతుందంటే ప్రెషర్ హ్యాండిల్ చేయండి, కాస్త మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా ఉద్యోగస్తులకి జాబ్ లో ప్రెషర్ పీక్ లెవెల్లో వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈ వారం పెద్ద గొప్పగా ఏం లేదు, కొంచెం ఇష్టలేదు. లాస్ట్ వీక్ ఎలా ఉందో ఈ వీక్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. పెద్ద గొప్పగా లేదు, కానీ సడన్ చేంజెస్ మాత్రం మిడిల్ ఆఫ్ ద వీక్ లో వస్తుంది. ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారంలో అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. భయం వల్ల డిసిషన్స్ అవాయిడ్ చేసుకుంటారు. మీరు కొంచెం బోల్డ్ గా నిర్ణయం తీసుకోండి, సక్సెస్ అవుతారు. అవకాశాలు వస్తున్నాయి, వదులుకోకండి వ్యాపార పరంగా. ఇంకా ఇన్కమ్ అనేది మిశ్రమంగా వస్తుంది, కొంచెం ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ. సడన్ గెయిన్, అలా సడన్ గెయిన్ వస్తుంది.
తర్వాత అలా స్లో అయిపోతుంది. ఈ వారం అంతా అలాగే ఉంటుంది అని చెప్పచ్చు. బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా కుటుంబంలో మీ పట్ల కాస్త వ్యతిరేకత వస్తుంది. అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర, భార్య భర్తల దగ్గర, పిల్లల దగ్గర మీ పట్ల వ్యతిరేకత వస్తుంది. దాన్ని కొంచెం ఎలా ఓవర్కమ్ చేయాలో చేయాలి, అది మీ చేతిలోనే ఉంటుంది. షేర్ మార్కెట్ అస్సలు వద్దండి, ఈ రిస్క్ ఈ వారం అంతా వద్దు. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. డైరెక్షన్ కరెక్ట్ గా పెట్టాలి, స్టడీస్ మీద జాగ్రత్త, డిసిప్లిన్ ఉండాలి. ఇంకా ఆరోగ్యం పట్ల స్ట్రెస్, స్లీప్ ఇష్యూస్, కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. అజీర్తి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదా మైగ్రెయిన్ లాంటివి ఉన్నాయి. కొంచెం డాక్టర్ని చెక్ చేసుకుంటే మంచిది. ఇంకా అదృష్టం అనేది సడన్ లక్కే ఈ వారం అంతా కూడా. ఏదో మీరు ఊహించుకున్నది అయితే రాదు. శనివారం పరిహారం ఏం చేయాలంటే నవగ్రహాలకు వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేయండి. నన్ను నువ్వులు దాని మీద హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. గత 2-3 నెలలుగా కూడా చెప్తున్నాను, రాబోయే 2-3 నెలలు కూడా హనుమాన్ చాలీసా ఎక్కువ పారాయణం చేయండి, చాలా మంచిది. ఒత్తిడి నుంచి పారిపోతే మీకు బాగా సమస్యలు వస్తాయి, ఎదుర్కోండి, అద్భుతంగా ఉంటారు. స్ట్రెస్ ఉంటుంది, కానీ రాబోతున్నాయి మంచి రోజులు. జూన్ తర్వాత యోగాన్ని పొందబోతున్నారు కుంభరాశి మిత్రులారా మీరు. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. విజయం వస్తుంది. శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీరు ఎక్కువ ఆలోచిస్తే డిలేగా జరుగుతుంది, సరిగ్గా అమలు చేస్తే డైరెక్ట్ రిజల్టే. బుధుడు స్ట్రాంగ్ గా ఉన్నాడు, అనలైజ్ ప్లానింగ్ పవర్ లో ఉన్నాడు. గురు భగవానుడు కుటుంబం, మెంటల్ స్ట్రెస్ మీద కూర్చున్నాడు. శని భగవానుడు కాంపిటీషన్ ఎక్కువ కూర్చోయిస్తున్నాడు. కుజుడు కొంచెం కోపాన్ని, పేషెన్స్ లేనితనాన్ని ఇస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఈ వారం. ఏదైనా కొత్త ఆపర్చునిటీ ఈ కామర్స్ ద్వారా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా లాభంగా ఉంటుంది, మంచి అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ వ్యాపారం యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి ఒక మంచి అవకాశం రాబోతున్నాయి, గెట్ రెడీ. మీ పనితనం గుర్తింపు పొందుతుంది. తర్వాత కళాకారులకి మంచి వారం. సినిమా యాక్టర్స్ కానీ, టీవీ యాక్టర్స్ కానీ, వీళ్ళకందరికీ చాలా మంచి అవకాశం. లేదా సినిమా రంగంలో ఉన్న ఏ రంగం వారికైనా ఈ యొక్క కళాకారులకి మంచి అవకాశం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా ఇన్కమ్ నార్మల్ గా ఉంది, ఓ పెద్ద గొప్ప ఏం లేదు. ఎక్స్పెండిచర్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. దేనికి? ఇంటి కోసం, హెల్త్ కోసం, రెండింటికి ఉంది, కాబట్టి జాగ్రత్త. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఎలాగా ఉంటుంది? స్ట్రిక్ట్ గా మాట్లాడి రిలేషన్ పోగొట్టుకోకండి, సాఫ్ట్ గా టోన్ మెయింటైన్ చేయండి చాలు. కోర్టు వ్యవహారాలతో కూడా కాస్త స్లోగా ఉంది, అడ్వాంటేజ్ గానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక షేర్ మార్కెట్ సేఫ్ ప్లే చేయండి, ఓవర్ అనలైజేషన్ లా ఎంట్రీ మిస్ అవుతారు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. రివిజన్ చేసిన వారికి మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. డిసిప్లిన్ ఉండాలి. ఆరోగ్యం, ఇంకా డైజెషన్, అసిడిటీ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. స్ట్రెస్ వల్ల స్టమక్ ఇష్యూస్, కొంచెం నర్వస్ ఇష్యూస్ వస్తే ఉన్నాయి. టైమ్లీ ఫుడ్ అవసరం, జాగ్రత్త పడండి. ఈ వారం అంతా కూడా ఎఫర్ట్ పెడితే మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు అదృష్టపరంగా. పరిహారాలు తీసుకుంటే మీకు ఈ వారం అంతా కూడా గణపతికి ప్రార్థన చేయాలి. పచ్చ కర్పూరం ఉంటుంది చూసారా, ఈ పచ్చ కర్పూరాన్ని నీళ్ళల్లో వేసి మీ ఇంట్లో పెట్టండి. ఇది ఒక మంచి పరిహారం. ఏదైనా ఒక గ్లాస్ లోనో చెంబులోనో వేసి పెట్టండి, మంచిది. ఓం బుధాయ నమః ప్రార్థన చేయండి. చక్కగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. చండీ సప్తసతి పారాయణం చేయండి, ఇంకా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వారం మీకు విజయం అడ్డుకుంటుందనే సమస్య కాదు, మీ ఓవర్ థింకింగ్ వల్లే కొన్ని మిస్ అవుతుంటారు. జాగ్రత్త పడండి, అన్ని మేలు జరుగుతుంది.